పోలీస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సిఐపై చర్యలు తీసుకోవాలని రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని వన్ టౌన్ సిఐ చంద్రసేనారెడ్డి తీరుకు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ దీక్షకు ఆమె మద్దతు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల వేళ కోర్టు విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న న్యాయవాది తిలక్పై సిఐ ఇంద్రసేనారెడ్డితో పాటు గన్మ్యాన్ ప్రవీణ్ చెకింగ్ పేరుతో దాడి చేశారని న్యాయవాదులు నిరసనకు దిగారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు సిఐతో పాటు అతని గన్మ్యాన్ను చట్టపరంగా శిక్షించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇవాళ నిజంగానే ఇంతకుముందు సోదరులు కృష్ణ గారు చెప్పినట్టుగా ఒక హిట్లర్ని తలపించేటట్టుగా ఈ సిఐ ప్రవర్తన ఉన్నది. దాదాపు గత చాలా రోజుల నుంచి కూడా అనేక నిరసనలు ఇక్కడ సిఐ మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, గతం లోపల సిఐ మీద హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, బీసీ కమిషన్కి ఫిర్యాదు చేసిన సంఘటన కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఇవాళ స్టేషన్కి పోతే ప్రతి ఒక్కరిని కూడా దురుసుగా మాట్లాడడము, ఇవాళ అసభ్య పదజాలంతో అనేక రకాలుగా సిఐ మాట్లాడినటువంటి వీడియోలు, ఆడియోలు ప్రత్యక్షంగా ఎన్నో రకాల ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇలా ఎన్ని మాట్లాడినా కూడా ఇవాళ సిఐ ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం మేము, అంటే నీకు అగ్రకుల అహంకారమా లేకపోతే నీ వెనుక ఎమ్మెల్యే ఉన్నాడనేటువంటి ఒక దాంతో నువ్వు ఈ రకంగా ప్రవర్తిస్తున్నావా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అడ్వకేట్లు ఇవ్వాలనే కాదు, గతం లోపల కూడా నువ్వు మాట్లాడినటువంటి తీరుకి నిరసన చెప్పినప్పుడు ఒకసారి కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పినావు, ఒకసారి నీ స్టేషన్లోనే కూర్చో. రాష్ట్రంలో ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. తాజాగా 2025, 26 నుంచి 2027, 28 వరకు 3 ఏళ్ల బ్లాక్ పీరియడ్ ఫీజులను నిర్దేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసింది. రానున్న 3 సంవత్సరాల అకాడమిక్ పీరియడ్లో 160 కాలేజీలకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అతి తక్కువగా 45,000 నుంచి అత్యధికంగా 1,83,000 వరకు ఉండాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం పారిశుద్ధ్య కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యాచరణ ప్రణాళికలో 10 వారాల పాటు 10 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుందన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంగా 10 అంశాలు 10 వారాల పాటు వివిధ అంశాలపైన, మరి ఆ అంశాలలో నేరుగా మనకు పరిశుభ్రత కానీ, తర్వాత ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, మహిళల సంక్షేమం, తర్వాత డ్రగ్స్ నిర్మూలన, విద్య, ఆరోగ్యం మొదలైనటువంటి 10 అంశాలను తీసుకొని ఆ 10 అంశాల మీద ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దానిలో మన ప్రజాప్రతినిధులు, మన చైర్మన్ మేడం, వైస్ చైర్మన్ మేడం, తర్వాత మిగతా కౌన్సిలర్స్, ఎన్జిఓస్, యూత్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఆ ప్రణాళికను విజయవంతం చేయవలసిందిగా ప్రభుత్వం నిర్దేశించడమైనది. మరి దానిలో భాగంగా మనకు ఇప్పుడు మార్చి 6 నుంచి మార్చి 15 వరకు వివిధ అంశాలు మనకు ఇవ్వడం జరిగింది. దాని తదుపరి మళ్ళీ మనకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మరి ఈ రోజు మనకు సంబంధించి స్పెషల్ శానిటేషన్స్, అదేవిధంగా మనకు ఈ ప్రోగ్రామ్ సంబంధించి వివిధ దీంట్లో మాట్లాడుకొని ప్రజాప్రతినిధులతో కూడా పాలకవర్గం రాగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఎందుకంటే వార్డులలో సంవత్సరం నుండి దాదాపు పాలకవర్గం లేకపోవడం, అధికారుల
భాగస్వామ్యంలో కొంతవరకు కార్యక్రమాలు చేసినప్పటికీ వార్డులలో చెత్త చాలా కూరుకుపోయింది. మేము ఏదైతే పాలకవర్గం వచ్చిన వెంటనే మన పట్టణాన్ని క్లీన్ సిటీ చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం 99 రోజుల కార్యక్రమం ప్రణాళిక తీసుకురావడం ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచన చేసి వార్డ్ వైజ్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అది వార్డు క్లీనేషన్ అయితేనేమి, తర్వాత వాటర్ సమస్యలు అయితేనేమి, మన వార్డులో ఉన్న లైట్స్ సంబంధించి అంటే కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్లానింగ్ చేసుకునే ఒక ముఖ్య అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం వార్డ్ వైజ్ గా ప్రజలందరూ వార్డ్ కమిటీస్ ప్రతి ఒక్కరం భాగస్వామ్యులం అయితే కనుక మనం ఈ 99 రోజుల ప్రణాళికలో మన పట్టణాన్ని చాలా చక్కగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యులతో కూడిన మెరుగైన చికిత్సను వారి ఇంటి ముంగిటకే చేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. గతంలో స్పెషలిస్ట్ వైద్యం కావాలంటే గ్రామీణులు పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చేదని, ఆ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం రిమ్స్ నుంచి 6 నిపుణులైన వైద్యులను నేరుగా పల్లెలకే పంపిస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేరకు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం ఈనాటితో ప్రారంభం. అందులో భాగంగానే ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా సుదూర ప్రాంతం పోయి చేసుకోవాలంటే ఆర్థిక భారం, అట్లాగే ఎమర్జెన్సీ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో మీకు ఈ యొక్క సౌకర్యాలు డాక్టర్స్ను మీ దగ్గర తీసుకొచ్చి, అంటే స్పెషలిస్టులు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సరు, గుండె జబ్బు, కిడ్నీ, ఇట్లా రకరకాల జబ్బులకు సంబంధించి రిమ్స్ నుంచి ఇక్కడికి 6 మంది స్పెషలిస్టులు రావడం జరిగింది. పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్లకు ఇక్కడికే మందులు అందించే కార్యక్రమం, లేదు అంతకంటే ఇంకేదైనా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం ఉంటే రిమ్స్కు రప్పించి ఏర్పాటు చేసి అక్కడ మేము ట్రీట్మెంట్ చేసే కార్యక్రమానికి ఈ యొక్క శ్రీకారం చుట్టూ జరిగింది. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ప్రతి నెలలో ప్రతి యొక్క పిఎస్సి సెంటర్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టనున్న కార్యక్రమంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు చందుర్తి ఆసుపత్రిలో మెడిసిన్, గైనకాలజిస్ట్, పిల్లల, కంటి, దంత, ఎముకల వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంచుమించు 100 ప్రాంతాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఈరోజు సుమారు 20 నుంచి 25 ఎకరాలలో ఈరోజు రెసిడెన్షియల్ గురుకులాలు కూడా ఈరోజు మంజూరు చేసే సందర్భంలో మన వేములవాడ కూడా ఒకటి మంజూరు కాబట్టి వేములవాడలో నిర్మాణం చేసేటువంటి క్రమంలో కూడా ఆలోచన చేస్తూ ఈ వేములవాడ నుంచి ఈ మెయిన్ రోడ్డు పంట ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే 20 నుంచి 25 ఎకరాల కోసం స్థల సేకరణ కూడా గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మేమందరూ కూడా పదే అనేక గ్రామాల్లో కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో వేములవాడ నుంచి మంజూరైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ వేములవాడలో ఈరోజు ఇప్పటికే గుడి నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ వేములవాడ నుంచి మెయిన్ రోడ్లో ఎక్కడ స్థలం దొరికితే బాగుంటుందని చెప్పి చూస్తా ఉన్నాం, ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు ఇంకా స్థల సేకరణ జరిగినటువంటి సందర్భంలో మా గ్రామానికి రావాలి బాగుంటుందని చెప్పి అనేక గ్రామాల నుంచి కూడా ఒత్తిడి వస్తూ ఉంది. మా మండల కేంద్రంలో బాగుంటుందని చెప్పని బహుశా ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరూ కూడా కలిసిన సందర్భంలో కూడా వారికి చెప్పడం జరిగింది. నాకేం అభ్యంతరం లేదు ఆ ప్రాంతం తీసుకురావడం, కానీ 20 నుంచి 25 ఎకరాల స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన మాట కూడా చెప్పిన సందర్భంలో మన ప్రాంతంలో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు వేములవాడ నుంచి మరిపల్లి దగ్గర కూడా ప్రభుత్వ స్థలాలని సేకరించే కార్యక్రమంలో మరి మూడపల్లి కానీ ఈ మెయిన్ రోడ్ పంట చూస్తుంటే ఎక్కడ కూడా స్థలాలు లేవని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ ఎవరెవరెవరో చేతుల్లో వెళ్ళిపోయిన సందర్భంలో వారిని తీసుకుందామంటే వారి కోర్టుకు వెళ్తే ఆగేటువంటి పరిస్థితులలో ఇక్కడ మధ్య మార్గంగా ఇక్కడ మన
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హరిత శ్రమదానం చేశారు. స్వయంగా చెత్తను తొలగించి పరిశుభ్రతను ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అవును సార్, ఆటో మీద రండి. మరి రండి కదా, మరి ఇంకేంటి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వందలాది మంది సర్వేయర్లు ఏలూరు కలెక్టరేట్ను ముట్టడి చేశారు. గత 6 ఏళ్లుగా రాత్రింబవళ్లు రీసర్వే పనులు చేస్తున్నా ప్రభుత్వం తమ శ్రమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేయర్లు క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ పనిచేస్తున్నా కనీస ప్రాథమిక వేతనం పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము 15 రోజులు టైం కావాలని చెప్పి మా కమిటీ మెంబర్ చెప్పేసరికి 15 రోజుల లోపు మీకు కమిటీ రిపోర్ట్ మీకు ఇస్తామన్నారు. సరే మేము జనవరి 1 నుంచి మేము వచ్చి మా రీసర్వే వర్కులు చేసాం. ఫిబ్రవరి 15 రావాల్సిన మా రిపోర్టు మేము మళ్ళీ రిటర్న్ ఫిబ్రవరి 23న నోటీస్ ఇచ్చాము. 25న వచ్చింది మాకు. ఏమని మేము ఏదైతే ఆ రోజు మేము నిరసన చేసే రోజే 13నే చెప్పామండి, క్లియర్గా చెప్పాము. మాకు బేసిక్ పే వల్లే ఇబ్బంది అవుతుంది. మాకు అందరికీ ఇప్పుడు మేము లేడీ అయినా సరే, అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, నేను చేసే విలేజ్కి నాకు డిప్యుటేషన్ వేసిన విలేజ్కి సంబంధమే లేదు. నాకు వేసిన విలేజ్ 50 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ అంటే ఎక్కడో చింతలపూడి నుంచి ఇక్కడ కైకలూరు వేసిన డిప్యుటేషన్ వేసిన రోజులు కూడా ఉన్నాయండి. అంత దూరం వెళ్ళి చేసినా మాకు ట్రావెలింగ్ అలవెన్స్లు కానీ ఎలాంటి బెనిఫిట్స్ కూడా మాకు ఇవ్వలేదు. మాకు ఇచ్చే శాలరీలో ఇప్పుడు మాతో పాటు జాయిన్ అయిన మా సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ అదే శాలరీ, అదే సచివాలయం. పొద్దున 10ంటికి వచ్చి 5ంటికి వెళ్ళిపోతున్నారు. పైగా బండి కూడా బయటికి తీయట్లా. కానీ వన్స్ మేము బండి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా అదే బండి మీద తిరగాల్సి వస్తుంది. అంటే మాకు ఇచ్చిన ఈ శాలరీతో మేము ఎలా అండి నడిపేది? మా కుటుంబాలు ఎలా నడిపించేది? ఇప్పుడు అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. వీళ్ళు ఇచ్చే శాలరీ మాకు పెట్రోల్కే సరిపోతే మేము ఫ్యామిలీని ఎలా లీడ్ చేసుకోవాలి? అందుకే మేము అడిగేది ఒకటేనండి, మేము వర్క్ చేస్తాం చేయము అనట్లా. మేము పొద్దున్న 7కి ఫీల్డ్కి వస్తే ఇంటికి వెళ్ళేసరికి 10-11 కూడా అవుతుంది. మా ఫ్యామిలీస్ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాయి. అయినా సరే వర్క్ అయిపోతే మా పని అయిపోద్ది కదా, మా విలేజ్ కదా, మా సొంత విలేజ్ కదా అని చెప్పేసి చేస్తున్నాం. ఒక ఆడపిల్లనే ఉండి మా విలేజ్ ఇప్పుడు మాతో పాటు చేసే సచివాలయం. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలోని సింహగిరి వైన్ షాప్లో చోరీకి ప్రయత్నించిన దుండగులను పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన ప్రయత్నమంతా సీసీటీవీ రికార్డులో అయినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వైన్ షాప్ తాళాలు పగలగొట్టి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాపు ఓపెన్ కాకపోవడంతో పక్కనే ఉన్న బేకరీ షాప్ తాళాలు పగలగొట్టి అందినంతా దోచుకుపోయినట్లు తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు ఓపెన్ చేసినారు సార్. కౌంటర్లో 2 ఓపెన్ చేసినారు. ఇట్లా కౌంటర్ 2 ఓపెన్ చేసినారు. ఇట్లంతా ఇంకా పెయిన్ అయినప్పుడు ఇలా ఇక సార్ ఇక్కడ 20,000 కట్టుంది దొరికారు. 20,000 అది ఎట్లా ఈ 2 కవర్లు పుడుతున్నారు. ఈ 2 కవర్లు పుడుతుంటే మామూలుగా పెయిన్ అయినప్పుడు పైన మాత్రం వేసుకున్నారు. అది ఇంతవరకు మాత్రం ఒక చిల్లరాబాద్ 500 వేయాలి సార్. 10-20 వేరే అమౌంట్ చెప్పలే. ఈ డోర్ ఇక్కడ బెండ్ అయింది. ఈ పక్క మాత్రం పడి కనుక్కొని దూరినారు. అన్ని ఎక్కినారు. అది చెత్త ఆడుతుంది. హైదరాబాద్ గాంధీనగర్లో నీలోఫరా మహిళా డాక్టర్ హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. జీరా భారత్ పెట్రోల్ పంపు వద్ద స్కూటీని ఢీకొట్టిన నీలోఫర్ డాక్టర్ కనీసం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వేగంగా డ్రైవ్ చేసి స్కూటీకి ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీరం కృష్ణ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత నెల 2న కవ్వాడిగూడ నుంచి రాణిగంజి వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. లెఫ్ట్ కొట్టినాడు, మొత్తం వాడు వెళ్ళిపోయాడు. కరెక్టే పోతుండు.
వాడు లెఫ్ట్ కొట్టేసేసిండు వాడు జన్మని వెళ్ళిపోయిండ్రా అది కళ్ళగా బ్యాలెన్స్ అవుట్ అయింది ఓ పడ్డాడు చూడు కింద పడ్డాడు ఆల్రెడీ అక్కడే కారోడు విశాఖ జిల్లా నర్సీపట్నంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం వద్ద డీఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కుటుంబాల మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక మంచి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలి మహిళల కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో మన సబ్ డివిజన్ కార్యాలయంలో మన కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వారు సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. మెడికల్ క్యాంపులో 3 స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చారు. అట్లాగే బీపీ, ఆర్బిఎస్, ఈసీజీ, 2D ఎకో, అట్లాగే పాప్ స్మియర్ అండి 30 ఇయర్స్ దాటిన ఫిమేల్ అందరికీ కూడా చేస్తున్నాము. ఈ పాప్ స్మియర్ టెస్ట్ ఏంటంటే ఈ సర్వికల్ క్యాన్సర్ కానీ ఏదైనా ఉంటే ఆ స్క్రీన్ చేయడానికి అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉండేలాగుంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైనా ఫర్దర్గా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా అవసరం ఉంది, ఎవరికైనా ఏమైనా ట్రీట్మెంట్ సహాయం కావాలి అని అంటే ఇమీడియట్గా మన పోలీస్ వెల్ఫేర్ దీని నుంచి వాళ్ళకి కేర్ తీసుకొని చికిత్స చేయిద్దాము అని చెప్పి. హనుమకొండ జిల్లాలో ప్రపంచ ఊబకాయం దినోత్సవం సందర్భంగా భద్రకాళి ట్యాంక్ బండ్ వద్ద మెడికవర్ హాస్పిటల్ వాక్థాన్ను నిర్వహించారు. ఊబకాయం ప్రమాదాలు, ఆరోగ్యకర జీవనశైలి, క్రమమైన శారీరక వ్యాయామం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పౌరులు, ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ అభిరుచి గల వ్యక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఒక మెడికవర్ హాస్పిటల్ తరఫున ఒక చిన్న భద్రకాళి బండ్ దగ్గర ఒక చిన్న వాకథాన్ ప్రోగ్రామ్ 2 కిలోమీటర్ వాక్ అండ్ ఫాలోడ్ బై జనరల్ అవేర్నెస్ టాక్. అంటే ఒబేసిటీ వల్ల మనకు ఎట్లాంటి ఎఫెక్ట్స్ పడబోతున్నాయి, ఏ ఏజ్ వాళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్స్ పడతాయి అనే దాని గురించి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ వచ్చినటువంటి పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యిండు. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు, వాటికి ఎట్లాంటి సొల్యూషన్స్ తీసుకోవచ్చు అనేది మేము వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది సార్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జీలుగుమిల్లిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని పట్టుకున్నారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్ పూర్తి వివరాలు తెలిపారు. కిలోల గంజాయి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇద్దరు, దిలీప్ కుమార్ మహంతి, జనార్దన్ ప్రధాన్, వీళ్ళిద్దరు కూడా బరంపూర్ రెసిడెంట్స్. వాళ్ళ ఇద్దరిని కూడా ఈ మెటీరియల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒకరి మీద ఇంతకుముందే ఒక యూపీ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గాంజాయి కేసు ఉంది. అంటే వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ గంజాయి వృత్తిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్లాంట్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో భాగంగా మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. ఎక్కడ నుంచి లోడ్ చేస్తున్నారు, ఇంతకు ముందు చేసిన కొన్ని ట్రిప్స్ కూడా కన్ఫెషన్స్లో తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎవరు లోడ్ చేశారు, వీళ్ళు ఈ లోడ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మహారాష్ట్రలో, వాళ్ళ పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా గుర్తించడం జరిగింది. కానీ ఆ డీటెయిల్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తే టైంలో మళ్ళీ మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాంజులా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులు, యువత, గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు.
మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే అనర్థాలను, ప్రాణాలకు కలిగే ముప్పును ఆయన వివరించారు. రాబోయే 99 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 గ్రామాల్లో ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో ఉన్నతాధికారులందరూ స్వయంగా పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆయన క్రీడా సామగ్రిని అందజేశారు. అండ్ ప్రగతి ప్రణాళిక ఒక ప్రోగ్రామ్ మొదలు పెట్టింది సీఎం గారు. ఇప్పుడు దాని ప్రకారం అన్ని ఆఫీసర్స్ ఊరుకు వెళ్ళి చిన్న పిల్లలతోటి మాట్లాడాలి. అది అందరికి బాధ్యత పెట్టింది. దట్ యు ఎవ్రీ డే ఒక ఊరుకు ఖచ్చితంగా విజిట్ చేసి పబ్లిక్ కు మాట్లాడాలి. ఇప్పుడు మనము మా సొసైటీ పిల్లవాళ్ళకు మంచి చదివిస్తే తెలంగాణ ఇండియాలో నంబర్ 1 అవుతారండి. నంబర్ 1 అవుతారా పూర్తిగా ఇండియాలో. పోయి చిన్న పిల్లవాళ్ళు ఇద్దరు పాస్ అవు ముందు పోగా వద్దు, మందు వద్దు, మత్తు పదార్థాలు వద్దు, జీవితాంతం. ఇప్పుడు ఇలాంటివి పిల్లలు ఎట్లా చేస్తే పోగా వద్దు, మందు వద్దు, మత్తు పదార్థాలు వద్దు, జీవితాంతం, అప్పుడు తెలంగాణ నంబర్ 1 అయి. ఇదే బ్లాక్ అయితే మజా కాదు, కట్టాలి. ఏతోటి కట్టారండి, ఇదే నాశం అవుతాయి హెల్త్. అప్పుడు మందు తర్వాత మీరే ఏం చేస్తారంటే ఇప్పుడు మందు పోగా ఇదే పాడైంది. అంటే పోగా ఎక్కువ అయింది అంటే ఇదే పాడైంది. దాని తర్వాత మీరే గుట్కా పెడతారండి. గుట్కా పెట్టి ఇదే లోపల అన్ని పాడైంది. ఉండాలి ధైర్యం. తప్పు ఎట్లా చెప్తారండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి. అసరేనా ఇదే బ్లాక్ అయితే మజా కాదు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు కోసం స్థల కేటాయింపు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థల కేటాయింపు సమయంలో అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తుంది. వైరా మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు కోసం కొణిజర్ల మండల దుద్దేపూడి రెవెన్యూ పరిధి 81వ సర్వే నెంబర్లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అధికారుల నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది. మహబూబాబాద్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కురివి వీరభద్రస్వామి ఆలయాన్ని సినీ నటి రాగిణి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. చారిత్రాత్మక కురివి క్షేత్రంలో భక్తి పారవస్యం వెల్లివిరిసింది. భక్తుల కొంగు బంగారం కురివి వీరభద్రుని ప్రముఖ సినీ టీవీ నటి రాగిణి దర్శించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రముఖ రాజకీయ నేతలు దర్శించుకున్నారు. శ్రీ స్వామివారిని దర్శించుకున్న వారిలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రా జ్యోతి తదితర నేతలు ఉన్నారు. గోవిందా గోవిందా గోవిందా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శివ కళార్చన వేదిక వద్ద ఆలయ అధికారులు కళ్యాణ వేదిక సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 మధ్య స్వామివార్ల దివ్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆధ్వర్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు స్వాముల వారి కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ ప్రత్యేకంగా విజరాళ్ళు, జోగినీలు, తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కళ్యాణం ఆడడం జరుగుతుంది. స్వామివారిని జోగినీలు, శివసత్తులు తలంబ్రాలు పట్టుకొని జీలకర్ర బెల్లం నెత్తిపైన పెట్టు